అక్షర, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునోదినా, ఇంట్లో ఉన్న డబ్బుని కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో కొట్టేశారాకం. మరి అలాంటి ఆవిడని ఢీ కొట్టబోతున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి మరి. అచ్చరమ్మా, అది జనాలు నమ్మించి మోసం చేస్తుంది. నువ్వు నిజాయితీగా వాళ్ళ అమ్మకాయల్ని నిలబెట్టాలి. నాకు దేవత లాంటి అత్తయ్య, సోదరి లాంటి నందిని, లక్ష్మణుడు లాంటి మరిది, తల్లి లాంటి చెంచమ్మ, ఇంతమంది నాకు అండగా ఉండగా నాకెదురేంటి చెప్పండి? తప్పకుండా గెలుస్తాను. మీ అందరి నమ్మకాన్ని నిలబెడతాను. సురేఖ విన్నవాల్, సురేఖ విన్నవాల్, సురేఖ జిందాబాద్, 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 సురేఖ జిందాబాద్. ఆగవే, ఇట్రా. నేను రాను పో. జై జై సురేఖ, జై సురేఖ. చూసావా నందిని, దాని కుదిరే అంటావు అంతే కదా. ముందు దానికి ఎందుకు చేకూడుతుందో కనుక్కో. రుక్మిణి, ఇలా రామా. జై జై సురేఖ, జై సురేఖ, జై జై సురేఖ. పిన్ని నీ కూడా చాక్లెట్ కొనిస్తాందా? విన్నావుగా, అది మ్యాటర్. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవటం మానే వదినా, సంజీవ్ లాగా. అవును, సంజీవ్ ఎవరు? ఎక్కడ ఉండే ఉంటాడులే. పిన్ని నీకు చాక్లెట్లు ఇస్తానందా? అవును బాబాయ్, ఎలక్షన్ అయ్యే వరకు ఇలాగే కొట్టుకుంటూ తిరగామని. సమర్ అయ్యే వరకు కూల్ డ్రింక్స్, చాక్లెట్లు ఇస్తాంది. అయితే మేము ఇస్తాం, మాకు చేసి కొడతావా? చీ కొడతా. అవును మమ్మీ, వాళ్ళు ఇస్తా అంటే చీ కొట్టమని చెప్పి పిన్ని చెప్పింది. రుక్మిణి, ఏంటి మమ్మీ? అమ్మ చెప్పింది అనే సినిమా వచ్చింది కానీ పిన్ని చెప్పింది అన్న సినిమా రాలేదే. అంటే పిన్ని కన్నా అమ్మ గొప్పదని కదా, అందుకే నా మాట విను. అవన్నీ నాకేం తెలీదు. దింపు బాబాయ్. జై సురేఖ, జై జై సురేఖ, జై సురేఖ, జై జై సురేఖ. చూసావా అమ్మాయి, బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా కొనేసింది. దాని మోహన్లే, పిల్లలు చేకొట్టినంత మాత్రాన అది గెలుస్తుందా ఏంటి? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎలక్షన్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నా. అక్షర ఎన్నికల గుర్తుని మనల్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఏం పెడదాం? ఎండాకాలం కదమ్మా, గొడిగెడదాం, బాగుంది. అవును మేడం, గొడుగు ఎండాకాలానికి వానాకాలానికి కూడా పనికొస్తుంది. అదే పెడదాం. ఏమంటావు అక్షర? పువ్వు గుర్తు పెడితే? ఎందుకంటే అందరూ తల్లో పెట్టుకుంటారు కదా. రేఖా మేడం నీ చెవిలో కూడా పెడుతుందేమో చూడొదినా. కళ్ళజోడు గుర్తు పెడదాంరా. అవును బావగారు, ఓటు చూసి వెయ్యండి అన్నదానికి సింబాలిక్ గా ఉంటుంది. మరి సైట్ లేని వాళ్ళకి? ప్రతిదానికి అడ్డుపడతావేంటి? అమ్మా, ఇవన్నీ కాదు కానీ బొట్టు కాటుగా పెట్టదా. ఏదైనా ఒకటే ఉండాలి చెంచమ్మ గారు, ఏదైనా ఒకటే ఉండాలి చెంచమ్మ గారు. అయినా బొట్టు కాటుగా బొమ్మ గీయటం కష్టం అవుతుంది కదా. మరేం పెడదాం? మేం చెప్పిన దానికి పేర్లు పెట్టడం కాదు నాన్న, నువ్వు చెప్పు మరి. దీపం, కార్తీక దీపం గుర్తు పెడదాం. అటు అన్నయ్య పేరు ఉన్నట్టు ఉంటుంది, ఇటు సెంటిమెంటల్ గాను.
నాన్న ఎందుకు ఊరికే అక్షర నేర్పిస్తావు? అక్షర వదిలేయమ్మా, వేరే గుర్తు ఏదైనా పెడదాం. వద్దత్తయ్యా, కార్తీక దీపమే పెడదాం. ఆయన ఇప్పుడు నా పక్కన లేకపోయినా గుర్తులోనైనా ఉంటారు కదా. అందరికీ గుర్తుంటాడు కూడా. అంటే ఏంటి శ్రీరామ్? అన్నయ్య దీపం చూస్తేనే గుర్తొస్తాడా? ఇదేనా నీ సహోదర ప్రేమ? ఓ నాయనో, నీకెంత తెలివి ఉందనుకోలేదు వదినా. సరే సరే, కార్తీక దీపమే సెటిల్ చేద్దాం. ఈ అత్తయ్య వేపే ఎక్కడికి వెళ్లారో అంతు చిక్కడం లేదే. చిట్టిల రాణి విజయవాణియే దొరికేసింది, వీళ్ళు దొరకడం లేదే. షష్ఠి పూర్తికి ఇంకా వారం రోజులు టైం ఉంది. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడుంటున్నట్టు? మా ఐదారు సంతని ఆడి తలకే 2 ముక్కలైపోను, ఆడి కళ్ళు పేలిపోను, ఆడి నోట్లో మట్టి పొయ్యా, ఆడి చేతులు ఇరిగిపోను, ఆడి కాళ్ళు పొడిపోను. చెప్ ఏంటే పాటలు వారిగా తిడుతున్నావు? ఎవరిని? ఇంకెవరిని? అచ్చనమ్మ ఎన్నికల కోసం ఆ కాటాయికి ఇచ్చిన 5 లక్షల్ని ఎవడో మా ఐదారు తెచ్చినోడు తీసుకెళ్లిపోయాడంట. ఏంటి? ఎస్పీ గారి సొమ్మునే కాజేశారంటే వాళ్ళు దమ్మున్న దొంగలై ఉంటారు. ఏమో, దమ్మున్న దొంగలో దగ్గరున్న దొంగలో ఎవరికి తెలుసు? ఏయ్, ఏంటే మాటలేవో వంకరగా వస్తున్నాయి? నాకు నీలాగా వంకటింగరగా మాట్లాడడం రాదే. ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తాను, ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. ఎందుకుంటావా? నాకిక్కడ 4 పీకమనిపించింది, అదే చేసా. చూడు, నా దగ్గర ఎదవ కటింగ్లు ఇవ్వ, మాకు తోలు తీసేయగలను. ఏంటిప్పుడు మీ తొట్టి గ్యాంగ్ మొత్తం ఆ డబ్బులు నేనే తీసేశాను అని ఒక నిర్ణయానికి వచ్చేసారా? చూడు, అవి ఇదివరకటి రోజులు. ఇప్పుడు మనకి డబ్బుకి లోట్లేదే. కుక్కని తన్నిన డబ్బులొస్తాయి. దొంగతనం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదే. హలో, విశాలాక్షి ఎక్కడా? ఏంటి, ఇంటి ముందే ఉన్నావా? డబ్బులిస్తే వెళ్తావా? బాలేదానివే, రా. ఎంత కావాలి? 5 లక్షలు సరిపోతాయా? ప్రస్తుతానికి బ్యానర్లకి కటౌట్లకి ఇస్తాను. వాటి కోసం కూడా ఇస్తానులే. నువ్వు లోపలికి వచ్చి హాల్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అనుమానం లేదు, ఇవి ఆ డబ్బులే. మా దగ్గరే నొక్కేసి నువ్వెత్తున్నట్టు బెళ్ళప్పెత్తున్నావా? ఉండు, జగదీశ్వరమ్మకి ఈ విషయం చెప్తా, నీ ఆట కట్టిస్తా. తీసుకో, నేను తిను. నా కోసం కాదే, నీ కోసమే. తీసుకొని పండగ చేసుకో. నా కోసం కాదే, నీ కోసమే. తీసుకొని పండగ చేసుకో. నిజంగా? లక్ష్మీదేవి నీకు మామూలుగా చెప్తే చెయ్యవుగా, అందుకు. అమ్మాయిలు, నా కళ్ళజోడు ఏమైనా చూసారా? లేదు మావయ్య, జేబులో పెట్టుకున్నారేమో, ఒకసారి చూడండి. ఒక్కోసారి అలాగే జరుగుతుంది. చూశానమ్మా, లేదు. చెంచమ్మ, నా కళ్ళజోడు ఏమైనా కనిపించిందా? లేదన్నయ్య గారు, అయినా కళ్ళజోడు పెట్టుకుని తిరగచ్చు కదా.
జగదీశ్వరమ్మ నాకు ఈ ఎలక్షన్ల లెక్కలు అప్పచెప్పింది. అవి చూద్దామంటే నా కళ్ళజోడు కనిపించడం లేదు. ఏంటి బావగారు? మామయ్య గారి కళ్ళజోడు కనిపించట్లేదంట మేడం. ఈయన గారి కళ్ళజోడు కనిపించకపోతే దేశమేమి అంధకారం అయిపోదులే. అమ్మడో పెద్దాలు పెట్టుకుని ఏంటి మాటలు? అవునే, కళ్ళజోడు మీద ఉన్న ప్రేమ కట్టుకుని దాని మీద ఉందా? కన్న కొడుకు మీద ఉందా? కళ్ళజోడు కనిపించకపోతే ఏదో భూమి బద్దలైపోతున్నట్టు తెగ కంగారు పడిపోతున్నాడు. రేఖ, అనవసరంగా నా చేతిలో తన్నులు తినొద్దు. అత్తయ్య లేదు కదా, ఓ మూలన పడుండు, సరేనా? అలా ఎలా కుదురుతుంది మేడం? దీనికి మీ చేతుల్లో 4 తన్నులు పడితే తప్ప నిద్ర పట్టదు కదా. అవునవును, నా చేతిలో కూడా. 1 2 3 4 5 6 7 8. ఏయ్, ఏంటి అంకిల్ ఎక్కడలో? కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎక్కడ నేను హంతకురాలు అవుతానోనన్న టెన్షన్ లో అంకెల్ లెక్క పెడుతున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అంకెలు మనసులో లెక్క పెట్టుకోవాలమ్మా. ఇలా రంకెలేస్తూ లెక్క పెట్టకూడదు. అందరూ నన్ను ఏకాకిని చేశారు. ఈ ఇంట్లో నేను ఒంటరిదాన్నే కావచ్చు, కానీ బయట నా ప్రజలు నా వెంటే ఉన్నారు. చాలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. నమస్తే మేడం. రా విశాలాక్షి, రా. ఇప్పుడే వెళ్ళి మన ప్రజల కనీస అవసరాలు తీర్చు. నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు మేడం, డబ్బు సృష్టించడానికి. నీకా భయం అక్కర్లేదు విశాలాక్షి. ఇదిగో, క్యాష్. దాంట్లో 5 లక్షలున్నాయి. వెళ్ళి అందరికీ పంచేయి. ఇవి మన 5 లక్షలే అని నా అనుమానం. ఇదేదో దొంగతనం చేసి సంపాదించిన దొంగ సొమ్ము కాదు విశాలాక్షి. నేను గెలవాలని నా అభిమానులు నాకిచ్చిన పార్టీ ఫండ్. ఎవరో ఆ అభిమానులు? పురంధేశ్వరి, లక్ష్మి, పార్వతి, రేణుకా చౌదరి, రోజా, అరుణ కుమారి. హోయ్, ఎక్స్ట్రాలు కట్టిపెట్టి నిజం చెప్పు. అంత డబ్బు నీకెక్కడిది? అదేంటి మేడం, మా మేడం దొంగతనం చేసినట్టు అడుగుతారేంటి? సారీ మేడం, మా అభినేత్రిని ఇలా అని మా మనోభావాల్ని దెబ్బతీయాలని చూస్తున్నాను. డోంట్ వరీ విశాలాక్షి, డోంట్ వరీ. ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితేనే మనం రాటదేల్తాం. ఇదే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లి చెబితే సానుభూతి పవనాలు బలంగా వీస్తాయి. అన్నట్టు మనకి ఎలక్షన్ ఆఫీస్ నుంచి గుర్తు అనౌన్స్ చేశారు. ఏంటో తెలుసా? కత్తెర గుర్తిచ్చారు. అబ్బా, నీకు కరెక్ట్ గుర్తిచ్చారు. ఆయ్ గుంటూర్, అవినీతిని కత్తిరించడానికి కత్తెర గుర్తుని ఎంచుకున్నానే. అలాగా, మేము జేబులు కత్తిరించడానికి అనుకున్నాం. అది మన డబ్బుల్నే మన ముందే ఎంత స్టైల్ గా ఇచ్చిందో. అంతేనమ్మా, ఏమీ లేకపోయినా నా శైలి మాత్రం ఏం తక్కువ లేదు. అదే తీసిందని ఒప్పుకుందా? అదెప్పుడు ఒప్పుకోవాలమ్మా? ఒప్పుకుంటే అది రాకెందుకు అవుద్ది? శ్రీరామ్, రేఖ దొంగతనం చేసిన విషయం బయట పెట్టేలా చూడన్నా. కష్టం అమ్మా. దానికంటే ముందు మేడం ఉద్యోగం ఎలా సంపాదించిందో తెలుసుకుని ఉద్యోగం పోయేలా చేస్తే
అప్పుడు ఆవిడ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోతుంది, డల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. అది కనిపెట్టడం కష్టం శ్రీరామ్. అలా ఫిక్స్ అయిపోతే వదిన గెలుపుకి ట్రై చేయటం తప్ప మనం ఏమీ చేయలేం. అక్షర గెలుపు కోసం ట్రై చేయడం ఏమిట్రా? గెలిచి తీరుతుంది. అవునవును, దాని మీద కుక్కని నిలబెట్టినా గెలుస్తుంది. కుక్క కరుస్తుందేమోనన్న భయంతో ఓటేస్తారు వదినా. నీకు అసలు ఎందుకు వేయాలి చెప్పు? మిస్టర్ శ్రీరామ్, వినయం ముందుకు పోవడానికి హెల్ప్ చేస్తుంది, కానీ అహం వెనక్కి తోసేస్తుంది. నాకు వినయం ఉంది, దానికి అహం ఉంది. ఇప్పుడు చెప్పు, గెలుపు నాదా దాందా? బాగా చెప్పావు అచ్చరమ్మా, బాగా చెప్పావు. వామ్మో, నీలో ఎంత టాలెంట్ ఉందో అనుకోలేదు వదినా. అది సరేనమ్మా. ఇలా ఈ రేఖ ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగతనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అసలు డబ్బులు ఇంట్లో పెట్టడం ఎందుకు అంటున్నాను. ఏమంటారు జగదీశ్వరమ్మా? సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్. నానమ్మ 10 రూపీస్ ఇవ్వు. వద్దత్తయ్యా, దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. దానికి జై కొడుతూ మనల్ని అడుగుతుంది. రుక్మిణి, ఏం నానమ్మా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? అక్కడ రాజేశ్వరి, ఈశ్వర్ వాళ్ళంతా ఉన్నారు కదా. వద్దు నానమ్మా, అక్కడ బోరు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడుంటే ఇలా జయసురేఖ జయసురేఖ అనకూడదు మరి. ఎందుకనకో టీచర్ అంటే? అలా అనకూడదమ్మా, పెద్దలు చెప్పినట్టు వినాలి. పిన్ను కూడా పెద్దదే కదా. ఇదిగోవే, తీసుకో, ఆడుకో. థ్యాంక్స్ బాబాయ్. అమ్మా జగదీశ్వరి, ఇక లాభం లేదమ్మా. బీరువాకి అలారం పెట్టేస్తాను. అప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరు డబ్బు తీస్తున్నారు. అవన్నీ అవసరం లేదు సల్మాన్. ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అవును బావగారు, దానికి అలారం పెట్టామని తెలిసిందో అది ఇంకో ఐడియా వేస్తుంది. అందుకే ఇంకేదైనా ఐడియా మనమే మంచిగా ఆలోచిద్దాం. ఆ రేఖ కూడా ఇలాగే ఆలోచిస్తుంటుంది. అది డబ్బులు నొక్కడానికి ఇంకేం ఐడియాలు ఆలోచిస్తుందో. ఛా, ఇది ఇంకా నిద్రపోదేంటి? మైక్ అరేంజ్ చేయాలి. ఇక్కడ పెట్టాలి, ఆ రాజేశ్వరి రూమ్ లో పెట్టాలి, హాల్లో పెట్టాలి. అప్పుడు వీళ్ళు వేసే ప్లాన్లన్నీ నా రూమ్కి వినిపిస్తాయి. అప్పుడు వాళ్ళ ప్లాన్స్ ని చెడగొట్టడం ఈజీ. లేదు రోజుని సినిమాలు ఏం చూసానంటావా? నిన్న పొద్దున్న రౌడీ రాని చూసా. ఏమో మరి అన్నీ అలాంటి సినిమాలే వస్తున్నాడు మరి. సరే సరే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మళ్ళీ రేపు మాట్లాడుకుందామే. సిటీ డబ్బులు జాగ్రత్త. బాయ్, గుడ్ నైట్. ఏంటమ్మడా అలా చూస్తున్నావు? ఏంటే ఇండైరెక్ట్ గా నన్నే కదా అన్నావు? చిచ్చి, నిన్నెందుకంటానమ్మడు? టీవీలో వచ్చే సినిమాల గురించి అన్నానంతే. అమ్మడా, ఇందులో రేడియో పెట్టివా? అదే ఎప్పమ్మ పాటలు అంటాను. పాటలు ఎట్టవా? అమ్మడా, సౌండ్ తక్కువ పెట్టు. అసలు సౌండే లేకుండా ఆఫ్ చేశాను. మూసుకొని పాడుకో. ఇది అన్నయ్యవే, నా బోలాకి ఇచ్చాయి. ఇవ్వను, పడక. నేను నమ్మి అనవసరంగా ఫోన్ ఇచ్చాను. నాది బుద్ధి తక్కువ. పడుకున్నాలే చక్కగా పాటిని పడుకున్నాడు. పాడు కూడా పెట్టదు. రాక్షసులే పగలు కొట్టేస్తాను. వద్దు, పోగట్టుకో. డబ్బులు కూడా లేవు అనుకున్నావంటే. అవును, ఈ చెంచు నా రూమ్ లో ఉంటే వీళ్ళ మాటలు వింటున్నట్టు దీనికి తెలిసిపోతుంది కదా. చెంచు, ఏంటి? ఇప్పటి నుంచి నువ్వు నా రూమ్ లో నిద్రపోవడానికి వీల్లేదు. నువ్వు నిద్రపోమల్లా పోనే హింసించాక నా ఫోన్ లాగా ఇచ్చా. నేను పోతాను. ఎదిగా ఇదిగో అమ్మడా, రేడియో పెట్టివు. నేను పోతాను.
ఇది ఇప్పుడు మళ్ళీ జగదీశ్వరి రూమ్ లోకి వెళితే అక్కడ మైక్ ఫిక్స్ చేయాలంటే ఇది చూసేస్తుందిగా. చెంచు, రేపటి నుంచి వెళ్ళి పడుకుందుగాలే. ఇవాళకి ఇక్కడే పడుకో. ఆ? ఏంటే నీకు మెంటలేటే? ఓయ్, నోరు మూసుకుని పడుకో. ఆ, ఆ, అలాగే. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా మైక్స్ ఫిక్స్ చేస్తా.